హలో అండి, నా పేరు డాక్టర్ జీ హర్షవర్ధన్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ న్యూనటాలజిస్ట్ అట్ హర్ష హాస్పిటల్, కంటెక్ట్ నిజామాబాద్. ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి థమ్ సకింగ్ గురించి. సో దీన్నే డిజిటల్ సకింగ్ లేదా ఫింగర్ సకింగ్ అంటారు. సో కామన్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ అని చిల్డ్రన్ లో ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే ఇన్ఫెంటైల్ కోలిక్, టెంపర్ టాంట్రమ్స్, పైకా ఇంకా ఈ థమ్ సకింగ్ అనే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇవి తర్వాత వీడియోస్ లో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలో థమ్ సకింగ్ గురించి మాట్లాడుకున్నాము. సో వాడుక భాషలో థమ్ సకింగ్ అంటే నోట్లో వేలు పెట్టుకోవడం లేదా బొటన వేలు చప్పరించడం అని అంటారు. సో ఇది ఎంత ఎక్స్టెంట్ వరకు నోట్లో పెట్టుకున్నారో దాన్ని బట్టి దీన్ని క్లాసిఫై చేస్తారు. సో టైప్ ఏ, టైప్ బి, టైప్ సి, టైప్ డి అని ఉంటాయి. సో టైప్ ఏ అనేది కామన్ గా మనం పిల్లల్లో చూస్తాము. ఆల్మోస్ట్ 50% కేసెస్ లో ఈ టైప్ ఏ అనే ప్రాబ్లం ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే టోటల్ గా థమ్ డెప్త్ వరకు లోపల నోట్లో పెట్టుకుంటారు అండ్ ఈ ఫింగర్ సర్ఫేస్ అనేది హార్ట్ పలెట్ కి టచ్ అవుతుంది. సో ఇది కామన్ గా చూస్తాము. అండ్ నెక్స్ట్ దీని ఫ్రీక్వెన్సీ వచ్చేసి ఇన్సిడెన్స్ యూజువల్గా ఫస్ట్ బర్త్డే వరకు పిల్లల్లో అండ్ 1 year వచ్చే ఏజ్ వరకు ఇది రొటీన్ గా అందరి పిల్లల్లో ఉంటుంది. దీనివల్ల ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 1 to 4 years ఏజ్ గ్రూప్ లో ఆల్మోస్ట్ 20 to 30% కేసెస్ లో ఈ ఫింగర్ సకింగ్ అనేది అలవాటు ఉంటుంది. అండ్ దేర్ బై స్కూల్ ఏజ్ స్టార్ట్ అయ్యే వరకు హ్యాబిట్ అనేది స్లోగా సబ్సైడ్ అవుతుంది. ఒకవేళ అది సబ్సైడ్ అవ్వట్లేదు అంటే దీన్ని ఎవాల్యుయేట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ దీనికి ఒక మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ త్రూ ట్రీట్మెంట్ ఉంటుంది. ఓన్లీ పీడియాట్రిషియన్సే కాకుండా సైకాలజిస్ట్స్, స్పీచ్ థెరపిస్ట్స్, అలాగే డెంటల్ డాక్టర్స్ కూడా ఇది ఎవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ దీని కాజెస్, ఏమేమి కాజెస్ వల్ల కూడా తెలుసుకుందాము. సో యూజువల్గా సైకలాజికల్ కాజెస్ అంటాము. సో దీంట్లో ఏంటంటే పేరెంట్ నెగ్లెక్ట్ ఉన్నప్పుడు లేదా ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు, లోన్లీనెస్ ఫీల్ అయినప్పుడు అండ్ చైల్డ్ ఇన్సెక్యూర్ గా ఫీల్ అయినప్పుడు ఈ సైకలాజికల్ కాజెస్ అనేది చూస్తాము. అండ్ ఇంకోటి హ్యాబిచువల్ కాజెస్. సో దీంట్లో ఇథియాలజికల్ గా ఎలాంటి వేరే ఇష్యూస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ దీని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో కూడా తెలుసుకుందాము. సో కామన్ గా చూసేటి డెంటల్ మ్యాలక్లూజన్స్ అంటారు. సో దీంట్లో ఏంటంటే టీత్ ఇంకా గమ్ ఇష్యూస్ ఉంటాయి. అండ్ అలాగే డిజిటల్ మ్యాల్ఫార్మేషన్స్ అంటారు. దీంట్లో ఏంటంటే బోన్ డిఫార్మిటీస్ ఉంటాయి ఫింగర్ సకింగ్ చేయడం వల్ల. అండ్ స్పీచ్ డిలే ఆర్ డిఫికల్టీస్ ఉంటుంది చిల్డ్రన్ లో. అండ్ అలాగే ఎమోషనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి పిల్లల్లో. అండ్ దీని డయాగ్నోసిస్ వచ్చేసి ఆల్మోస్ట్ హిస్టరీ ఇంకా ప్రాపర్ ఎవాల్యుయేషన్ వల్ల తెలిసిపోతుంది. అండ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ 90% కేసెస్ లో బాటిల్ ఫీడింగ్ హిస్టరీ అనేది ఉంటుంది ఆల్మోస్ట్ 2 years ఏజ్ వరకు. సో అందుకనే దీనివల్ల నార్మల్ గా మనం బ్రెస్ట్ ఫీడింగ్ అనేది 2 years వరకు ఎంఫసైజ్ చేస్తాము ఇంపార్టెన్స్ గురించి. సో నెక్స్ట్ అలాగే దీని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటో కూడా తెలుసుకుందాము. సో ఫస్ట్ వచ్చేసి సైకలాజికల్ గా నార్మల్ గా పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటాము. సో దీంట్లో ఏంటంటే పేరెంట్స్ కి ఈ ప్రాబ్లం గురించి కౌన్సిల్ చేసి సో ఈ హ్యాబిట్ ని ఎలా మానిపించాలో పిల్లల్లో అలవాటు చేస్తాము. సో దీంట్లో ఏంటంటే లైక్ ఎక్స్ట్రా ఓరల్ అప్రోచ్ అనేది ఉంటుంది. సో దీంట్లో నార్మల్ గా బిటర్ గా ఉండే సబ్స్టెన్సెస్, చేదు సబ్స్టెన్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ మిరియాల పొడి కానివ్వండి, ఇంగువ పొడి కానివ్వండి, లేదా వేప కసురు ఇట్లాంటి ఫింగర్ మీద పెడతారు. సో అది చైల్డ్ సర్చ్ చేస్తున్నప్పుడు అది అవాయిడెన్స్ అనేది స్లోగా స్టార్ట్ అయ్యి ఈ హ్యాబిట్ ని మానుతారు. అండ్ ఇంకో ఎక్స్ట్రా ఓరల్ కాకుండా ఇంట్రా ఓరల్ అప్రోచ్ అని కూడా ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే ఆర్థోడాంటిక్ అప్లయన్సెస్ అనేది అప్లై చేస్తారు. సో ఇది డెంటల్ డాక్టర్స్ ఎవాల్యుయేషన్ లో జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే పెలాటల్ ఆర్క్ ఇంకా పెలాటల్ క్రిబ్ అనేది అప్లయన్సెస్ మౌత్ లో ఇన్స్టాల్ చేస్తారు. సో దాన్ని బట్టి ఈ థమ్ సకింగ్ అనే హ్యాబిట్ కూడా తగ్గుతుంది. సో అది నార్మల్ గా డయాగ్రామ్ రూపంలో ఎలా ఉంటుందో చూద్దాము ఎగ్జాంపుల్ కోసం. సో దీన్ని మనం పెలాటల్ ఆర్క్ అంటాము. సో ఇది ఏంటంటే 2 teeth మధ్యలో ఇది ఇన్ బిట్వీన్ ఇలా ప్లేస్ చేస్తారు. దీన్ని పెలాటల్ ఆర్క్ అంటారు. అండ్ అలాగే దీన్ని ఫిక్స్డ్ పెలాటల్ క్రిబ్ అంటారు. దీంట్లో ఏంటంటే బార్డర్స్ ఆఫ్ ది ఇన్నర్ టీత్ లో ఇది ప్లేస్ చేస్తారు. సో దీన్ని బట్టి కూడా ఈ డెంటల్ ఇష్యూస్ అనేది తగ్గుతుంది. సో ఇది ఓన్లీ ఒక డెంటల్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకే ఇది అడ్వైస్ చేస్తారు. సో ఈ రోజు మాట్లాడుకునేది ఒక ఇంపార్టెంట్ కామన్ బిహేవియరల్ ప్రాబ్లమ్. నెక్స్ట్ వీడియోలో మిగతా టాపిక్స్ గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ.